నెల్లూరులో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. చంద్రబాబు ఆయన్ను కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని లైవ్లో చూద్దాం. ఈరోజు రాజకీయాల్లోనే ఒక ప్రత్యేకత, ఒక మంచి మనిషి, ప్రజా మనిషి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఈ యొక్క తెలుగుదేశం పార్టీలోకి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ మరి ఆయనతో పార్టీ చేరుతున్న ప్రతి నాయకులకి, అలాగనే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మనం అందరం అర్థం చేసుకోవాలి, ఎందుకు ఇంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీని వదిలి మన తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారు. వంచన, ఆత్మ అభిమానం లేని చోటు ఎవరు ఉండలేకపోతున్నారు. గౌరవం లేదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఒక సురక్షితమైన పార్టీ, ప్రజలకి సురక్షితంగా ఉంచుకోగలిగే పార్టీ, బిడ్డల భవిష్యత్తుకి గ్యారంటీ ఇవ్వగలిగే పార్టీ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా ఈరోజు ఎక్కువసేపు నేను మాట్లాడను, ఎందుకంటే కొద్దిగా సేపు డిలే అయిపోయింది ఆల్రెడీ సార్ రావడం. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వ్యక్తిత్వం ఎక్కడ కానీ గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నా ఎక్కడ కానీ అనుచిత విమర్శలు చేసిన దానికి పోలేదు. అదేవిధంగా వారు ఎక్కడ ఉంటే పార్టీలకు అతీతంగా ప్రజలకి సేవ చేసే వ్యక్తి. తన సొంత నిధులతో 125 వాటర్ ప్లాంట్స్ 125 గ్రామాల్లో గ్రామ ప్రజలందరికి కానీ నీళ్లను అందించిన దాత. అదేవిధంగా పేద పిల్లల కోసం ఒక స్కూల్ని కానీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో స్కూల్ని కానీ నడుపుతుండే వ్యక్తి. ఇలాగా దాతృత్వం ఉండే వ్యక్తి, ప్రజా వ్యక్తి తెలుగుదేశం పార్టీలో రావడం ఎంతో సంతోషంగా ఉంది. మనమందరం కానీ కలిసి రేపు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అత్యంత మెజారిటీతో ఆయన్ని గెలిపించాల్సిందిగా మీ అందరినీ కోరుతూ, మరి రాబోయే రోజుల్లో ఈ నెల్లూరు ఉమ్మడి జిల్లాలో 11 నియోజకవర్గాలు దయచేసి అందరూ కూర్చోండి ప్లీజ్.